అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సహాయకుడు హిడ్మా అతని భార్యతో సహా 6 నక్సల్స్ ఎన్కౌంటర్లో మృతి చెందిన ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ నిర్వహించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో రామకృష్ణ మాట్లాడుతూ మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలకు సిద్దమని ప్రకటించిన సందర్భంలోనే ఇలాంటి ఎన్కౌంటర్లు చోటు చేసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రభుత్వం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి గాని ఆయుధ దాడులు, ఎన్కౌంటర్ల పేరుతో నిర్దాక్షిణ్య చర్యలకు పాల్పడకూడదన్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిడ్మాను, ఆయన భార్యను, మరికొద్దిమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని కాలరాసి ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదింపులు జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అట్లు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా, ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ ఈ సమస్యలు పరిష్కారం చేయలేదు. ఎంతమంది నక్సలైట్ చనిపోయినా సరే అది ఏదో రకంగా అది మరి తలెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలను విడనాడి ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి. వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తగు రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు.